శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ. దసరా శరన్నవరాత్రులలో మూడవ రోజు ఏ అలంకారం అంటే అన్నపూర్ణాదేవి యొక్క అలంకారం. అంటే ఒక్కో చోట ఒక్కో రకంగా ఉంటుందండి. స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా కూడా అమ్మవారి దర్శనమిస్తుంది. అయితే ఆ అమ్మవారి విశేషత తెలుపుకుందాం. ఈ అన్నపూర్ణాదేవి యొక్క విశిష్టతని తెలుపుకుందాం. అన్నపూర్ణాదేవి పేరులోనే ఉంది అన్నము అనేది. సకల ప్రాణులకు కూడా ఆధారం అన్నం. అసలు అన్నం నుంచే జీవుడు పుట్టాడని కూడా కొన్ని చోట్ల చెప్పబడుతుంది. ఈ అన్నానికి ప్రధాన దేవత అన్నపూర్ణాదేవి అని అందరికీ తెలుసు. కానీ జ్ఞానప్రదాయిని కూడా అమ్మవారే, మహాతల్లి అన్నపూర్ణాదేవి. కాశీలో స్వయంగా నెలకొని ఉంది అమ్మవారు. పరమేశ్వరుడికి మొదటి భిక్ష ఇచ్చింది ఆవిడ. చూసారా, మనం ఎక్కడైనా అన్నదాన సత్రాల్లో చూస్తే అమ్మవారు గరిట పాత్ర పట్టుకొని స్వామివారికి ఆయన భిక్షా పాత్ర పట్టుకుంటుంటే అన్నం పెడుతూ ఉంటుంది. మొదటి భిక్ష స్వామివారికి ఇచ్చింది. భిక్ష అంటే ఇక్కడ పేదవాళ్ళు భిక్షగాళ్ళలోనే కాదండి. భిక్ష అనేది ఒకరి నుంచి ఒకళ్ళు తీసుకునేది ఏదైనా భిక్షగానే, అదేం తప్పేం కాదు అసలు. అలాంటి అన్నపూర్ణాదేవి కాశీలో ఒకసారి క్షామం ఏర్పడి ఆహారం లేక ఇబ్బందులు పడుతూ ఉంటే తల్లిని ప్రార్థిస్తే అప్పుడు తల్లి పరుగున వచ్చి అయ్యో నా బిడ్డలు ఆకలితో ఉన్నారని అక్కడ స్థిరంగా ఉండి అందరికీ ఇప్పటికీ కూడా అమ్మవారు ఎవరో ఒకరి రూపంలో అక్కడ అన్నదానాన్ని చేస్తూ ఉంటుంది. ఎవరైనా ఒక్క పూటైనా కనీసం వెళ్ళి భోంచేయండి, ప్రసాదం తీసుకోండి. అమ్మవారి స్వయంగా ఉండి అక్కడ మనకి భిక్ష ఇస్తుంది అనమాట. స్వీకరిస్తే ఇంకేముందండి, ఆహారం అమ్మ చేత్తోనే ఆహారం తినడమే మన పుణ్యం అనుకుంటే జ్ఞానం లభించటం ఇంకెన్నో జన్మల పుణ్యానికి కారణం అవుతుంది. అలాంటి అన్నపూర్ణాదేవి అలంకారం ఈ రోజున, అలాగే అమ్మవారిని ఈ రోజున ఈ అన్నపూర్ణ అష్టకముతో అమ్మవారిని మనం పూజించాలి. ఎలా ఈ అమ్మవారి యొక్క ఆవిర్భావం అంటే అందరికీ తెలిసింది. అన్నపూర్ణాదేవిగా అవతారం ఎత్తి కాశీకి వచ్చింది అమ్మవారు అని. అయితే ఈ అమ్మవారు మనకి ఏ విధంగా అంటే, ఒకప్పుడు భూమి మొత్తము కూడా క్షామంతో లాడిపోతోంది. వర్షాలు పడలేదు, నీరు లేదు తాగటానికి. వాళ్ళు కార్చిన కన్నీరు కూడా తాగే పరిస్థితి వచ్చిందనమాట. అంత భూమి అంతా బీడు బారిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో దేవతలందరూ కూడా అమ్మవారి దగ్గరికి వెళ్ళి, లలితా పరమేశ్వరి దగ్గరికి, అమ్మ భూమి అంతా క్షామంతో ఉంది తల్లి, మానవ సంతతి అనేది లేకుండా పోతుంది, వర్షము లేదు, అలాగే వర్షం లేకపోతే నీరు లేదు, నీరు లేకపోతే ఉంది పంట పొలాలు పండవు, అలా ఇబ్బంది పడుతున్నారు అంటే కరుణగల్ల తల్లి ఒకసారి భూమి మీదకి అలా తొంగి చూస్తే అమ్మవారి కన్నీళ్లు కారాయంట. ఆ కన్నీళ్లే నదుల రూపంలో ఉన్నాయని ఒక గాథ కూడా మనకు ఉంది. అలా బాధపడిపోయి అమ్మవారు అప్పుడే శాకాంబరీదేవి శాకాలను అంబరాలుగా ధరించి అమ్మవారు ఆ శాకాల అనే ఆ విల్లుని వెక్కు పెడితే మేఘాలకి, అప్పుడు మేఘాలు వర్షించాయి. తర్వాత క్షామం లేకుండా ప్రజలందరూ కూడా వర్షాలకి సంతోషించి పంటల్ని పండించుకున్నారు, ఆహారాన్ని స్వీకరించారని చెప్పానని మనకి తెలుస్తుంది. అటువంటి అన్నపూర్ణాదేవిని మనం ఈరోజు ఆరాధిస్తే, అష్టకం చదివితే మన ఇంట్లో అన్నపానాలకి లోటు ఉండదు. అలాగే సరే అన్నపానాలకు లోటు ఉండదని చెప్పని మొత్తం మన కడుపుకి వేసుకోకూడదు. కొంత పేదవాళ్ళకు కూడా మనం అన్నదానాలు అవి చేస్తే అమ్మవారు సంతోషిస్తుంది, అనుగ్రహిస్తుంది. నిజంగా చెప్తున్నా, ఎవరైతే అన్నదానం చేయాలి అన్న తలంపు వస్తుందో అమ్మవారి యొక్క అనుగ్రహం ఉన్నట్టు వాళ్ళకే తలంపు వస్తుంది, మిగతా వాళ్ళందరికీ రాదు. జ్ఞానప్రదాయిని అన్నపూర్ణాదేవి. ఇప్పుడు మనం మన ప్రాణం నిలబెట్టుకోవడం కోసం ఆహారం స్వీకరిస్తూ ఉన్నాం. ఆహారము జీర్ణమైపోయి మనకి శక్తిని ఇస్తుంది. ఆ శక్తి అమ్మవారు స్వరూపం. అమ్మవారే శక్తిగా మనలో ప్రవహిస్తూ ఉంది. ఆ తల్లిని ఈ రోజున ఆరాధించుకోవటం చాలా అంటే క్షామం అనే అసురుణ్ణి తొలగించింది తల్లి కాబట్టి అన్నపూర్ణాదేవిగా నెలకొనింది. ఎవరైనా చూడండి, భిక్షగాడు వస్తే కొంచెం ఎక్కువగా అన్ని కూరలన్నీ వేసి పెట్టి తిను అంటే అన్నపూర్ణాదేవి తల్లి అంటూ ఉంటారు. అవునా? అంటే ఆ తల్లి నీలో ఉండి చేయించింది కాబట్టి వాళ్ళు స్వీకరించిన వాళ్ళ యొక్క నోటి నుంచి ఆ మాట వచ్చిందనమాట. కాబట్టి ఈ అన్నపూర్ణాదేవిని మీరు ఏ ప్రసాదం పెడతారా? కొబ్బరన్నం పెడతారా? కొబ్బరి పాలన్నం పెడతారా? లేకపోతే ఉత్త కొబ్బరికాయను సమర్పిస్తారా? లేకపోతే మీరు వండుకున్న అన్నం పప్పు కూరలే పెడతారా? ఏదన్నా పెట్టండి, అమ్మవారు స్వీకరిస్తుంది. ఈ రోజున ఒక్కళ్ళకన్నా ఒక భక్తురాలికి, అమ్మవారి యొక్క భక్తురాలై ఉండాలి. అందరిలో భక్తి ఉండదండి, అందరిలో భక్తి అనేది ఉండదు. భక్తురాలు, నిజమైన భక్తురాలు అంటే ఎక్కువగా మాట్లాడరు, వాళ్ళ పనేదో వాళ్ళు చేసుకుంటారు, సమాజానికి
చేటు చెయ్యరు. ప్రకృతిని ప్రార్థిస్తూ ఉంటారు. సౌమ్యంగా ఉంటారు. అమ్మవారి ఆరాధన భక్తితో చేస్తూ ఉంటారు. వాళ్ళని ఒకళ్ళని పిలిచి భోజనం పెట్టండి. అన్నపూర్ణాదేవి ఆ రోజు మీ ఇంటికి ఆ రూపంలో వచ్చి అనుగ్రహిస్తుంది. లేదు మాకు స్తోమత లేదు, సమయం లేదు అన్నారనుకోండి, ఒక భోజనం ప్యాక్ చేయించుకొని మీరు ఆఫీస్‌కెళ్ళేటప్పుడు రోడ్డు పక్కన ఎవరో ఒకరు భిక్షగాళ్ళుంటారు. వాళ్ళకిచ్చేసి వెళ్ళిపోండి. ఇంతకంటే భక్తి అనేది ఇంకో చోట ఎక్కడా కనిపించదండి. ఇలా అందరూ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులవ్వాలని కోరుకుంటూ స్వస్తి.